గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే టాపిక్ ఈస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్. మనము ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ నుండి సిపియు నుండి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్కి డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్స్ గురించి ఈరోజు ఈ టాపిక్లో తెలుసుకుందాం. ఇందులో వీఆర్ యూజ్డ్ 3 టెక్నిక్స్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్స్. దే ఆర్ Programmed I/O interrupt control I/O, DMA. DMA stands for direct memory access. These techniques are used to exchange information between user and CPU. User ki CPU ki information ni exchange cheyadaniki use chese techniques. ఈ టెక్నిక్స్ యూజ్ చేసి మనము యూజర్ నుండి సిపియు నుండి యూజర్కి ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేస్తాం. ఇందులో యూజర్ ఈజ్ ఏ పర్సన్ హూ ఆపరేట్ ద సిస్టమ్. ఎవరైతే ఆపరేట్ చేస్తారో సిస్టమ్ని వాళ్ళను యూజర్ అంటాం. అలాగే సిపియు ఈజ్ ఏ సిస్టమ్ హూ ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఏదైతే యూజర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో దాన్ని సిపియు అంటాం. ఇందులో యూజర్ దేన్ని యూజ్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ని మనకు సిపియుకు ఫార్వర్డ్ చేస్తాడని అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ని యూజ్ చేసి మనకు డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఇన్స్ట్రక్షన్ని పాస్ చేస్తాడు. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ లైక్ మౌస్, కీబోర్డు, మానిటర్ అలాగే మెమొరీ అంటే సిపియులో ఏదైనా ఇన్స్ట్రక్షన్ స్టోర్ కావాలన్నా ఎగ్జిక్యూట్ కావాలన్నా ఒక మెమొరీ కావాలి కదా. అది ఇంటర్నల్ మెమొరీ కావచ్చు, ఎక్స్టర్నల్ మెమొరీ కావచ్చు. ఇది సిపియు. ఇందులో మనము 3 టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఈరోజు ఫస్ట్ టెక్నిక్ ప్రోగ్రామ్డ్ I/O ఇంటరప్ట్ గురించి తెలుసుకుందాం. ప్రోగ్రామ్డ్ I/O ఇంటరప్ట్. ఫస్ట్ ఇంటరప్ట్ అంటే ఏందో మనకు తెలిసి ఉండాలి. ప్రోగ్రామ్డ్ I/O ఇంటరప్ట్ అన్నాం, బట్ ఇంటరప్ట్ అంటే తెలియదు కాబట్టి ఇంటరప్ట్ అంటే సస్పెన్షన్ ఆఫ్ ప్రాసెస్. ఏదైనా వర్క్ చేస్తుంటే మనకు డిస్టర్బెన్స్, ఏదన్నా దాన్ని ఆపడానికి ట్రై చేస్తే దాన్ని ఇంటరప్ట్ అంటారు. ఇందులో సిపియు లైక్ ఎగ్జాంపుల్కి సిపియు ఒక ప్రోగ్రామ్ని సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఇంటరప్ట్ అక్కర్ అయితే అంటే సిపియు ఎగ్జిక్యూట్ వన్ ఇన్స్ట్రక్షన్ సడన్లీ ఇంటరప్ట్ అక్కర్డ్. అలా ఇంటరప్ట్ అక్కర్ అయినప్పుడు సిపియు అనేది ఇంతకుముందు ప్రీవియస్గా చేసిన ప్రోగ్రామ్ది ఏదైతే ఉందో ఎగ్జిక్యూషన్ అది అక్కడ స్టాప్ చేస్తుంది. సిపియు అనేది స్టాప్ చేసి ఇంటరప్ట్ రిక్వెస్ట్ని తీసుకుంటుంది. సిపియు ఇంటరప్ట్ రిక్వెస్ట్ తీసుకొని ఇంటరప్ట్లో ఉన్న మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసి కంప్లీషన్ ఆఫ్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ తిరిగి మనకు కంటిన్యూ సిపియు వర్క్ అనేది కంటిన్యూగా మళ్ళీ జరుగుతుంది. అంటే ఎక్కడైతే సిపియు వర్క్ స్టాప్ చేసిందో అక్కడ నుండి తిరిగి సిపియు వర్క్ కంప్లీట్ చేస్తుంది. ఇంటరప్ట్ అంటే హార్డ్వేర్ ఇంటరప్ట్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ కావచ్చు. ఎక్స్టర్నల్ ఈవెంట్ని మనము హార్డ్వేర్ ఇంటరప్ట్ అంటాం. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ దాన్ని సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ అంటాం. ఇది ఈరోజు టాపిక్లో ప్రోగ్రామ్డ్ I/O ఇంటరప్ట్ అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఆ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ప్రోగ్రామ్డ్ I/O ఇంటరప్ట్లో ఫస్ట్ సిపియు అనేది ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్స్కి ఒక కమాండ్ ఇన్స్ట్రక్షన్ని రీడ్ కమాండ్ టు ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్స్కి సిపియు అనేది ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్స్కి రీడ్ కమాండ్ని అంటే ఫ్రీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఒక కమాండ్ని పాస్ చేస్తుంది. దానికి ఇన్పుట్ అవుట్పుట్ కమాండ్ సిపియుకి రీడ్ స్టేటస్ అది బిజీ ఉందా
ఫ్రీ ఉందా అనే స్టేటస్ని పాస్ చేస్తుంది. ఒకవేళ నాట్ రెడీ అంటే బిజీ ఉంది, ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్స్ అనేది బిజీ ఉన్నాయి, బిజీ ఉంటే మళ్ళీ సిపియు అనేది చెక్ చేస్తుంది. ఇలా ప్రతిసారి అది బిజీ నుండి ఫ్రీ రెడీ టు వర్క్ అనే అంత టైం వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది సిపియు అనేది. సిపియు ఇక్కడ ప్రతిసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అది సిపియు పంపించింది ఎర్రర్ కండిషన్ అయితే ఆ ప్రోగ్రామ్ అక్కడి వరకే స్టాప్ అయిపోతుంది. ఒకవేళ ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్స్ అనేది ఫ్రీ ఉన్నది అంటే ఎస్ చెక్ స్టేటస్ అనేది రెడీ ఉంది అని అంటే మనకు రీడ్ వర్డ్ ఫ్రమ్ ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్ అంటే రెడీ ఉన్నప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్ యొక్క ఇన్స్ట్రక్షన్ని రీడ్ చేస్తుంది. ఏది రీడ్ చేస్తుంది? సిపియు రీడ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏదో ఒక మెమొరీలో స్టోర్ చేయాలి కాబట్టి రైట్ వర్డ్ ఇంటూ మెమొరీలో సిపియు అనేది మెమొరీలో ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అవుట్పుట్ని స్టోర్ చేస్తుంది. అక్కడి వరకు అయిపోయింది అనుకో, డన్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ సిపియు దగ్గర ఇంకా ఇన్స్ట్రక్షన్స్ చేసే వర్క్ ఉంది అని అంటే డన్ కాదు, నో అంటే మళ్ళీ ఇష్యూ రీడ్ కమాండ్ టు ఐఓ మాడ్యూల్ ఫస్ట్ నుండి మళ్ళీ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి సిపియు అనేది వెయిట్ చేస్తుంది. అది ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ నుండి రెస్పాన్స్ వచ్చే వరకు ఈ లూప్లోనే మనకు సిపియు అనేది వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది డిసడ్వాంటేజ్. దీన్ని రీజాల్వ్ చేయడానికి నెక్స్ట్ ఫర్దర్గా ఇంటరప్ట్ కంట్రోల్ ఐఓ అనేది మనము ఇంట్రడ్యూస్ చేసాం. దాని గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.